హల్లెలూయా, 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 స్తోత్రం. ఓకే, రైట్. దేవునికి స్తోత్రం. ఈరోజున ఒక మాట దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ధ్యానించుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవునికి స్తోత్రం. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. హెబ్రీల రాసిన పత్రికలో నుంచి కొన్ని మాటలు కొద్ది నిమిషాలు మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట, 1-2 వచనాల్లో ఒక మాట రాయబడింది. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వార్థ ప్రకటింపబడింది, కానీ వారు వినిన వారితో విశ్వాసము గల వారి కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చోట పౌలు భక్తుడు ఇశ్రాయేలీల యొక్క ఆ పరిస్థితుల గురించి మన ముందుకు తీసుకొచ్చి విశ్వాసులను దేవుని వాగ్దానంతో అంటుకట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ మాటల్లో రాయబడినటువంటి ఈ అంశం ఏందని అంటే, ఇశ్రాయేలీలు దేవుని యొక్క రక్షణను చూచారు, దేవుని యొక్క ప్రణాళికలోనికి అడుగు పెట్టారు, దేవుని యొక్క కార్యాలు చూశారు, ప్రభువును చూస్తూ నడిచారు కొద్ది కాలం. ఇశ్రాయేలీల జనాంగం అంతా కూడా అద్భుతాలు, ఆశ్చర్యాలు చూశారు. అత్యంత సమీపముగా దేవునికి వాళ్ళు ఉన్నారు. అయితే వీటన్నిటి తర్వాత వారి యొక్క స్థితిని దేవుడు ఏం చేశాడంటే, కింద ఒక 6-7 వచనాలు రాయబడినట్టు, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిత్యము గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినినెడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. ఈ చోట దేవుడు అంటున్నాడు, విశ్రాంతిలో ప్రవేశించిన మాట నిత్యము గనుకను ముందు కొందరికి స్వార్థ ప్రకటించబడింది, వారు వినలేదు, విశ్వాసం ఉంచలేదు, దేవుని వాక్కును వారు నమ్మలేదు, అవిధేయత చూపించారు. కాబట్టి వారి లైఫ్లో ఏమైందంట, దేవుడు ఇశ్రాయేలీల జనాంగానికి ఒక వాగ్దానం అయితే చేశాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇస్తాను, మీ జీవితాలు నేను కడతాను, ఈ భూమి మీద అందరికంటే పైగా నేను మిమ్మల్ని హెచ్చిస్తాను, మిమ్మల్ని నిలబెడతాను, గొప్ప చేస్తాను, ఆకాశ నక్షత్రముల వల్ల మిమ్మల్ని ఉంచుతాను, నేను ఒక దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను, నా కొరకు మీరు జీవించండి అని దేవుడు ఏం చేశాడు వారికంటే ఒక వాగ్దానము చేశాడు. హల్లెలూయా. ఒక మాట ఇచ్చాడు, ప్రమాణం చేశాడు,
వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంలో వారు నమ్మారు, పడిపోయారు, పట్టుకుంటున్నారు, విడిచిపెడతా ఉన్నారు. దానివల్ల వారి జీవితాల్లో దేవుని యొక్క వాగ్దానం ఏం చేసింది? నెరవేర్చబడకుండా వారు అవిధేయతస్తులుగా మిగిలిపోయారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట, దేవుని యొక్క వాగ్దానము, దేవుని కార్యము మన జీవితంలో నెరవేర్చబడకుండా ఏమైనా ఆపగలదా? దేవుని వాగ్దానము దేవుడు విడిచిపెడతాడా? దేవుడు మరచిపోతాడా? నేను గొప్ప చేస్తానని చెప్పి, నేను దీవిస్తానని చెప్పి, నేను ఆశీర్వదిస్తానని చెప్పి, అంతేకాదు నీ జీవితాన్ని నేను బాగు చేస్తానని చెప్పి, దేవుని వాగ్దానము ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆగిపోతుందా అని అంటే, మొట్టమొదట మనం చదువుకున్న మాట ఏంటంటే, వాగ్దానము 4వ అధ్యాయం 1వ వచనంలో, వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. హల్లెలూయా. చూడండి, ఒక మాట, దేవుడు వాగ్దానము చేశాడంటే ఆ వాగ్దానము నెరవేర్చబడే వరకు అదేం కాదు, ఎక్కడ పోదు. వాగ్దానము చేశాడు. అది రేపైనా, ఎల్లుండైనా, ఈ రోజైనా, 1 సంవత్సరమైనా, 100 సంవత్సరాలైనా, 1000 సంవత్సరాలైనా వాగ్దానం నెరవేర్చబడకుండా దేవుని మాట నిర్వీర్యము కాదు. ఇశ్రాయేలీయులకు దేవుడు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇస్తాను, మీరు నా యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తారు, మీ జీవితంలో ఉన్న ప్రతి కలత, ఇబ్బంది, కష్టము, శ్రమ నేను తీసివేస్తాను, మీరు నా జనులై ఉంటారు, నేను మీ దేవుడనై ఉంటాను. దేవుడు వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు. ఈ రోజున మనకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వాగ్దానము నిలిచి ఉంటుంది. హల్లెలూయా. వాగ్దానం నిలిచే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. అయితే ఇశ్రాయేలీయులు ఆ వాగ్దానము అట్లాగే నిలిచి ఉండగా వాళ్ళు ఏం చేశారంట, వాగ్దానంతో పాటు వెళ్ళకుండా పడిపోయారు, సనుగుకున్నారు, గొనుగుకున్నారు, అల్ప విశ్వాసంతో ఉన్నారు, అవిశ్వాసంతో ఉన్నారు. దేవుని కార్యాలు చూసి కూడా వారు తెలియనట్లే ఉన్నారు. ఎన్నోసార్లు దేవుడు మాట్లాడాడు, దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు బలపరిచాడు, కానీ ఆ వాగ్దానాన్ని వారు స్వీకరించుకోలేకపోయారు. ఏంది కారణం అని అంటే, వాగ్దానము నిలిచి ఉన్నది కానీ వారైతే పడిపోయారు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశింపకపోవడానికి రీజన్ ఏందయ్యానంటే, వాగ్దానం అయితే దేవుని చేత చేయబడిన వాగ్దానం అయితే నిలిచి ఉన్నది, కానీ వారైతే అవిశ్వాసమును బట్టి, అవిధేయతను బట్టి ఆ వాగ్దానములో నుంచి తొలగి ప్రక్కకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, మనకు అనేకమైనటువంటి మాటలు దేవుడు చెప్తా ఉన్నాడు. అనేకములుగా దేవుడు మన జీవితాలతో మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నెన్నో కార్యాలు మనం చూడాలి, చేయాలి. థ్యాంక్ యూ. ఎన్నో చోట్లకు మనం వెళ్ళాలి, లేకపోతే ఎంతోమందికి సాక్షులుగా మనం ఉండాలి. అంతేకాదు, మన జీవితంలో ఆగిపోయిన కార్యాల కొరకు దేవుడు వాగ్దానము చేస్తూ వచ్చాడు. మన జీవితంలో జరగవు, ఇంకా సాధ్యము కాదు అనుకున్న వాటి కొరకు దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానం అయితే ఈ ఒక్క మాట మీరు గట్టిగా పట్టుకుంటే చాలు, వాగ్దానము అట్లాగే నిలిచి ఉంటుంది. హల్లెలూయా. మనిషి అందులో నుంచి బయటికి వెళ్తాడు. ఎట్లా వెళ్తాడంటే, నమ్మడు మనిషి. నిజంగా చేస్తాడా? ఈ పరిస్థితులు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయే, ఇంత ప్రతికూలమైన పరిస్థితులు నాకు వస్తున్నాయే, ఇంత వ్యతిరేకమైన అనారోగ్యం నాకు వస్తూ ఉందే, మరి దేవుని వాగ్దానం ఎట్లా నెరవేరుతుంది?
ఏ ఛాన్స్ కూడా లేదే, అసలు 1% ఛాన్స్ కూడా నాకు కనిపించట్లేదే. లాభం లేదు, ఇంక దేవుని మాటలు నెరవేరవు. అని మనిషి అనుకుంటాడు. దేవుని వాగ్దానం నా పట్ల నెరవేర్చబడదు, ఎందుకంటే నేను సరైన వ్యక్తిని కాదు, లేకపోతే నాకు అర్హత లేదు, లేకపోతే నాకు బలహీనత ఉంది, నాకు అనారోగ్యం ఉంది, లేకపోతే నేను దాన్ని అందుకోలేను అని అనుకుంటాడు మనిషి. ఇచ్చట రాసిన మాట, వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి చూసుకున్నాడు. ఈ రోజున దేవుడు చెప్తున్న మాట, దేవుడు నీతో వాగ్దానము చేశాడు, ఆ వాగ్దానము నుంచి నువ్వు తప్పిపోకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. వాగ్దానం అయితే దేవుడు ఇచ్చాడు, కానీ దాన్ని నిలిచి ఉండి వెళ్ళేటటువంటి బాధ్యత ఎవరిదయ్యా అంటే నీది, నాది అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ఆ యొక్క ప్రయాణాలలో అనేకమైనటువంటి అద్భుతాలు చూసి కూడా, దేవుని బాహుబలము, ఆయన హస్తబలము చూసి కూడా, వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి, అవిధేయతను బట్టి వారు ఆ వాగ్దానాన్ని పోగొట్టుకున్నారు. ఈ రోజున దేవుడు చెప్తున్నమాట, దేవుడు మనిషి యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయో నేను చూడాడు, కానీ నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా? హల్లెలూయా. వాగ్దానము నువ్వు చూస్తున్నావా లేదా? హల్లెలూయా. నేను నీకుతో చెప్పిన మాట నేను నెరవేరుస్తానని నమ్ముతున్నావా లేదా? హల్లెలూయా. నేను నీకు మాట ఇచ్చాను, ఆ మాట జరుగుతుందని నమ్ముతున్నావా లేదా? హల్లెలూయా. దేవుడు మనిషి యొక్క మంచితనాన్ని బట్టి పనిచేయడు. నీకు అర్థమవుతుందా? నేనేదో మంచివాడిని, నువ్వేదో మంచిదానని అట్లా పనిచేయడు దేవుడు. దేవుడు వాడు పనికి మాలిన వాడైనా సరే దేవుని నమ్ముతున్నాడా అని చూస్తాడు. హల్లెలూయా. దేవుని వాగ్దానం నెరవేర్చబడకపోవడానికి రీజన్ ఏందయ్యానంటే అవిశ్వాసం. ఇందాక చదువుకున్నమాట, అవిశ్వాసం వల్లనే వారు వాగ్దానములో ప్రవేశింపలేకపోయారు. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి మనల్ని దేవుడు కదిలిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు వారు నడిపించిన తీరు, వారికి పెట్టిన ఆహారము, వారిని నడిపించినటువంటి, వారు తీర్చిన దాహము, ఎదుర్కొన్నటువంటి యుద్ధాలు, వాళ్ళకిచ్చిన జయము, వీటన్నిటిలో ఆ వాగ్దానాన్ని పట్టుకోలేకపోయారు. వాళ్ళు అనుకున్నారు, అసలు దేవుడు ఏం చేస్తాడయ్యా మా పట్ల? అసలు దేవుడు చేస్తాడంటారా? దేవుడు మాట చెప్పాడు, ఏదో చెప్పాడు, కానీ నెరవేరుస్తాడంటారా? మమ్మల్ని తీసుకెళ్తాడంటారా? నా జీవితంలో పలాని కార్యం దేవుడు చేస్తాడంటారా? మరి డాక్టర్స్ అట్లా చెప్తా ఉన్నారు, బంధువులు ఇట్లా చెప్తా ఉన్నారు, స్నేహితులు ఇట్లా చెప్తా ఉన్నారు. మరి దేవుడైతే వాగ్దానం చేసి ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా సాధ్యమవుతుంది? ప్రతి మనిషిలో ఈ సందేహాలు ఉంటాయి. ఈ రోజున దేవుడు చెప్తున్న మాట, నీవు వెళ్ళినా, నీవు గతించిపోయినా నా వాగ్దానం అయితే నీ పట్ల గతించిపోనే పోదు. హల్లెలూయా. నా మినిస్ట్రీ గొప్ప చేస్తానన్నాడు, నా మ్యారేజ్ ఘనంగా చేస్తానన్నాడు, నాకు సంతానం ఇస్తానన్నాడు, లేకపోతే నా జాబు ఇంకా గొప్ప జాబు నాకు ఇస్తానన్నాడు, లేకపోతే ఏదో నా జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానాలను నేను చూడలేకపోతున్నాను. ఈ రోజున దేవుడు చెప్తున్న మాట, నీవు గతించిపోయినా ఆ వాగ్దానం మాత్రం నిలిచి ఉంటుంది. హల్లెలూయా. వాగ్దానాన్ని పొందుకునే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. మీరు వాగ్దానం నుంచి తొలగిపోదురేమని భయము కలిగి ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఏ యొక్క తొందరపాటైనను, ఏ యొక్క అవిశ్వాసమైనను మిమ్మల్ని దేవుని యొక్క ఆ నిబంధనలో నుంచి, వాగ్దానములో నుంచి తీసివేయకుండా మీరు జాగ్రత్త పడండి. ఈ రోజుల్లో చాలామంది మనల్ని చెడగొట్టేవారు తయారయ్యారు. నీ పట్ల దేవుడు ఏం చేస్తాడురా? చెయ్యడురా. దేవుడి కార్యం జరగదు, ఏం లేదు, ఇంకా ఏం దారి లేదు, ఏం కాదు, నీ పట్ల వేస్ట్.
అసలు నువ్వు పనికే రావు, నీకు మాట్లాడడానికే రాదు, నీకు టాలెంటే లేదు, నీకు అది లేదు, ఇది లేదు, ఏదో లేదు. మనిషి ఎక్కడ దెబ్బతింటాడంటే దేవుని వాగ్దానాన్ని నమ్మకపోవడంలోనే తన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. స్పాయిల్ చేసుకుంటాడు తన చేతులారా. వాగ్దానమును చూసినంత వరకు పేతురు నీటిపైన నడిచాడు. ఎప్పుడైతే చుట్టూ చూశాడో ఆ వాగ్దానం మరచిపోయాడు, వాటి వైపు చూశాడు. అప్పుడేమైంది? మునిగిపోయాడు. నువ్వు ఎందుకు సందేహపడుతున్నావు అని అడిగాడు దేవుడు. అల్ప విశ్వాసి, ఎలా సందేహపడితివి? దేవుని యొక్క వాగ్దానం అదే చోట నిలిచి ఉన్నది, కానీ వాగ్దానము చూడకుండా నీటి వైపు, అలల వైపు, తుఫాను వైపు, సముద్రం వైపు చూచి తను ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని విడిచి ప్రక్కకు తిరిగి అదే నీటిలో మునిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం పేతురు జీవితంలో. ఇది రోజున దేవుడు నీతో నాతో చెప్పే మాట ఏంటంటే, నీవు నా వాగ్దానము తప్పిపోతుంది అనుకుంటున్నావా? నేను మాట విడిచిపెడతాను అనుకుంటున్నావా? నేను నీతో చెప్పిన మాట అది జరగకుండా వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? ఈ భూమి గతించిన, ఆకాశం గతించిన, దేవుని నోట నుంచి వచ్చే మాట ఏది కూడా నశించిపోదు. ఒక్క సున్నా కానీ ఒక్క పొల్లు కానీ గతించిపోదు. అది శాశ్వతమైనది. అది అందుకే దేవుడు అంటున్నాడు, ఆ వాగ్దానము నిలిచి ఉండగా మీరు పడిపోకండి. ఆ వాగ్దానం నిలిచి ఉంటుంది కానీ మీరు పడిపోకండి. అసలు మనిషికి వచ్చే శోధన ఏందో తెలుసా? అపనమ్మకత్వం, అల్ప విశ్వాసం. జరుగుతుందా జరగదా, చేస్తాడా చెయ్యడా, నేను లేస్తానా లేవనా, నాకు జాబ్ దొరుకుతుందా దొరకదా. అంతే కదండి. ఇప్పుడు అర్జున్ అడగని మంచిగా చెప్తాడు జాబ్ గురించి. వస్తుందా రాదా, మంచి వివాహం జరుగుతుందా జరగదా. ఇప్పుడు అర్జున్ అడిగితే ఏం చూస్తాడు తెలుసా? నాకు శాలరీ లేదు, నాకు అందం లేదు, అందరూ మంచి మంచి అందమైన అమ్మాయిలు ఉన్నారు, లేకపోతే జాబ్ ఉన్న అమ్మాయిలు ఉన్నారు, నాకేమవుతుంది పెళ్ళి అని చూస్తాడు. ఏం చూస్తున్నాడు అతనంటే తన స్థితిగతిని తను చూస్తాడు. కానీ దేవుడు తనతో వాగ్దానం చేశాడనుకో, ఆ వాగ్దానాన్నే చూడాలి మనం. అది మనకు అసాధ్యమే, మనకి ఎట్లా సాధ్యం కాదు, అది మనకు సాధ్యం కాదు, నిజమే. కానీ దేవునికి సాధ్యం, ఎందుకంటే ఆయన మాట మీద నిలబడే దేవుడు. హల్లెలూయా. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానము చేసినవాడు ఆ వాగ్దానం నుంచి తొలగిపోడు. ఆ వాగ్దానము కూడా ఎక్కడికి వెళ్ళదు, అట్లాగే నిలిచి ఉంటుంది. వాగ్దానం ఇంకను నిలిచి ఉండగా మీలో ఎవరు కూడా ఆ వాగ్దానం నుంచి ప్రక్కకు వెళ్ళిపోకూడదు. చాలామంది అనుకుంటారు, నా కొడుకు కొరకు చాలా దేవుడు వాగ్దానాలు చేస్తాడయ్యా, నా భర్త కొరకు చాలా దేవుడు వాగ్దానాలు చేస్తాడయ్యా, నా కొరకు, నా మినిస్ట్రీ కొరకు దేవుడు వాగ్దానాలు చేశాడయ్యా. మరి ఏమైంది? జరగట్లేదయ్యా, జరగలేదయ్యా. అసలు నువ్వే సగం ఖరాబ్ చేస్తున్నావు దేవుని వాగ్దానాన్ని. నువ్వే సగం ఖరాబ్ చేసేస్తున్నావు దేవుని వాగ్దానాన్ని. ఈరోజు దేవుని మాట, దేవుని వాగ్దానం ఆ చోటనే నిలిచి ఉంది. హల్లెలూయా. నీవే అటు ఇటు పరిగెత్తుతావు. స్టేబుల్గా అదే చోట ఉంటుంది దేవుని వాగ్దానం. అందుకే దేవుని వాగ్దానం నిలిచి ఉండగా మీలో ఎవడైనాను వాగ్దానం నుంచి బయటికి వెళ్ళకుండా మీరు చూసుకోండి. హల్లెలూయా. దేవుని కృప, దేవుని వాగ్దానం ఏదైతే చేశాడో ఆ వాగ్దానము నెరవేర్చబడకుండా దేవుడు విడిచిపెట్టాడు. అవిశ్వాసముతో, అవిధేయతతో మనము దేవుని వాగ్దానాన్ని చూడకుండా సైతాను చేస్తాడు. హల్లెలూయా. 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. సహోదరులారా, హెబ్రీ 3:12.
జీవంగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరిని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. విశ్వాసము లేని హృదయం ఎట్లాంటిదంట? దుష్టమైనదంట. ఇంకొక మాట చెప్పనా, దేవుని పట్ల నీకు ఏ విశ్వాసం లేకుండా నీకు అన్ని ఈ రీజన్స్ నీ మైండ్లోకి వస్తాయి కదా, అప్పుడు నువ్వు ఒకటే మాట గుర్తుపట్టు, ఇదంతా దుష్టుని సంబంధమైనది. హల్లెలూయా. నువ్వు విశ్వాసం ఉంచకుండా, నమ్మకుండా నీకు అన్ని రీజన్స్ లేకపోతే కారణాలు, నీ బలహీనతలు, నీకున్న అనారోగ్యాలు, నీకున్న సర్టిఫికేట్స్, నీకున్న అవన్నీ గుర్తుకొస్తాయి కదా, అప్పుడు నువ్వు ఆలోచన చేయి, దుష్టుని సంబంధమైనది నాకు వస్తుంది. యేసు నామములో ప్రతి విధమైన దుష్ట మనస్సు తొలగించబడదుగాక. దేవుడు వాగ్దానం చేస్తాడు, మళ్ళీ ఇదెందుకు నాకు అడ్డం వస్తుంది? నా దేవుడు వాగ్దానం చేస్తాడు, ఈ యొక్క డిస్టర్బెన్సెస్ నాకు రావడానికి వీలు లేదు. దేవుని చూచేవాడు డిస్టర్బెన్స్ని ఏమాత్రం నమ్మనే నమ్మడు. ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ మన లైఫ్లోనికి ఎంటర్ అయ్యి మనం దేవుని వాగ్దానాన్ని చూడకుండా మనల్ని మోసం చేస్తాయి. ఆ కింద చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఓకే, నేడు మీరాయన శబ్దము విననేడలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత, హల్లెలూయా, మీలో ఎవడును కఠినపరచకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. హల్లెలూయా. పాపము వలన కలుగు భ్రమ చేత అని రాయబడదు. అసలు పాపం అంటే ఏందన్నా? విశ్వాస మూలము కానిది పాపం. హల్లెలూయా. దేవుని వాక్యము రాయబడిన విధముగా ఏదైతే విశ్వాసము మూలము కానిదో అదే పాపం అని రాయబడింది. నీవు నమ్మకుండా చేస్తే అది పాపం. దేవుని మీద విశ్వాసం లేకుండా నువ్వు ఏమైనా చేస్తావు అనుకో, అది పాపం. దేవుడు అంటా ఉన్నాడు, ఈ రోజున దేవునికి వ్యతిరేకమైన కార్యం నీ లైఫ్లో ఏదైనా ఉందా అంటే అది దేవుని నమ్మకుండా చేసే పనే. దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏమైనా చేస్తున్నావు అంటే నువ్వు దేవుని విశ్వాసం ఉంచకుండా ఉండడమే దేవునికి వ్యతిరేకంగా చేసే పని. పాపము వలన కలుగు భ్రమ చేత మనిషి ఏం చేస్తాడంట? దేవుని నమ్మకుండా కఠినపరచబడతాడంట. హల్లెలూయా. నువ్వు కఠినపరచబడుతూ ఉన్నావా? లేదు, నాకు దేవుడు చెయ్యడు, లేదు నాకు సాధ్యం కాదు, లేదు నేను వెళ్ళలేను, లేకపోతే లేదు దేవునికి ఈ కార్యం ఎట్లా చేస్తాడు దేవుడు, లేదు నాకు అన్నీ కూడా నాకు ప్రతికూలమైన పరిస్థితులే ఉన్నాయి, లేదు నాకు డబ్బు లేదు, లేదు నాకు టాలెంట్ లేదు, లేదు నాకు ఏది కూడా ఆనవాళ్ళు కనబడతా లేదు అని నువ్వు ఎప్పుడైతే కఠినంతో నువ్వు నిండిపోతావో అప్పుడు అది దుష్టుని పని అని నువ్వు గమనించాలి. హల్లెలూయా. హృదయములకు కఠినత్వము కలగజేసేది అది దుష్టుని పని. హృదయములను దేవుని వైపు తిరిగి నమ్మేటట్లు చేసేది అది అక్షరాల దేవుని యొక్క పరిశుద్ధాత్మ జరిగించే పని. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కృంగిపోయి కఠినమైన హృదయంతో నీవు ఉంటే నువ్వు ఆలోచన చేయాలి, దుష్టుడు నన్ను అటాక్ చేస్తూ ఉన్నాడు, నేను దేవునిని నమ్మకుండా చేస్తూ ఉన్నాడు, నేను దేవుణ్ణి నమ్మాలి కంపల్సరీ. పాపము వలన మనిషి యొక్క హృదయానికి భ్రమ కలుగుతుంట. భ్రమ అంటే మోసం. ఒక 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 అంధకారం. మనం దేవుని నమ్మకుండా దుష్టుడు ఏం చేస్తాడంట? అంధకారం పెడతాడంట. నో, ఇంపాసిబుల్, ఇది ఇంపాసిబుల్ అంటాడు. నీకు చేత కాదు, నీకు అసాధ్యం అంటాడు.
దేవుని వాగ్దానంలోనికి నువ్వు వెళ్ళలేవు అంటాడు. అది నువ్వు నమ్మొద్దు. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఆయన ఉన్నాడనియు, అడిగిన వారికి కార్యము చేయువాడనియు నిశ్చయముగా నమ్మాలి. హల్లెలూయా. ఈ రోజున దేవుడు చెప్పే మాట, ఆ భ్రమలో నుండి నువ్వు విశ్వాసం వైపు నువ్వు రావాలి. హల్లెలూయా. ఆ యొక్క అవిశ్వాసములో నుంచి నువ్వు విశ్వాసం వైపు నువ్వు చూడాలి. హల్లెలూయా. ఆ వాగ్దానములో నుంచి బయటకు వెళ్ళకుండా వాగ్దానములో నిలిచి ఉన్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యం నువ్వు చూస్తావు. 99% ప్రతికూలమే ఉందనుకుందాం. ఆ 1% దేవుని వాగ్దానాన్ని పట్టుకుంటే నీకు 100% రిజల్ట్స్ రాబోతా ఉంది. హల్లెలూయా. దేవుని వాగ్దానానికి ఉన్న పవర్ మనం గుర్తుపట్టాలి. ఈరోజున వాగ్దానంలో నిలిచి ఉండాలి. ఈ రోజున చాలామంది నేను తప్పిపోయాను, నేను త్రాగుడుకు లోనయ్యాను, లేకపోతే నేను వ్యభిచారానికి లోనయ్యాను, లేకపోతే నేను ఆ యొక్క వాగ్దానం నుంచి తొలగిపోయాను, ఎన్నో వాగ్దానాలు దేవుడు నా పట్ల చేశాడు, నా పిల్లల పట్ల చేశాడు, ఈ రోజున నెరవేర్చబడలేదంటే ఇంకొక శుభవార్త దేవుడు చెప్తా ఉన్నాడు. వాగ్దానం ఇంకా నిలబడే ఉంది. హల్లెలూయా. వాగ్దానం ఇంకా నిలిచే ఉంది. నీవే ప్రక్కకు పోయావు, తిరిగి ఆ వాగ్దానంలో స్థిరపరచబడి నీవు దేవుని కొరకు సాగుదువుగాక, దేవుని కార్యాలను నువ్వు చూచుదువుగాక, దేవుని కొరకు ఆ వాగ్దానంలో నువ్వు నడుచుదువుగాక. దుష్ట హృదయము దేవుడు కలగజేయుడు, అది దుష్టుడే కలగజేస్తాడు. కాబట్టి దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవ్వనిలోనూ ఉండకుండా మీరు చూసుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 13వ వచనంలో ఒక మాట, నేడు మీరాయన శబ్దము విననేడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాడు. చూడండి, మనిషిని బ్రతికించేది ఆయన మాట. నేడు మీరాయన శబ్దం విన్న ఎడల మీ హృదయాలను కఠినపరచుకొనకుడి. చూడండి, ఎన్నోసార్లు దేవుని మాట మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడతాడు, లేకపోతే దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్యం చదువుతుండగా దేవుడు మాట్లాడతాడు. దేవుని శబ్దం మనం విన్నప్పుడు ఏం చేయాలంట, మన హార్ట్ని కఠినంగా చేసుకోకూడదంట. దానికి సున్నితంగా లోబడాలి. ఆ మాటకు లోబడ్డప్పుడు దేవుని కార్యాలు మన పట్ల జరగడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే కఠినపరచబడతాం. నీ హృదయాన్ని కఠినపరచుకుంటే దేవుని మాట నీకు అర్థం కాదు. అర్జున్, నీ హృదయాన్ని కఠినపరచుకుంటే దేవుని నడిపింపు నీకు అర్థం కాదు, దేవుని చెప్పే మాట నీకు అర్థం కాదు. ఆ కఠినత్వము దేవుని వాగ్దానంలో నుంచి నేను బయటికి తీసుకుపోతుంది. జాగ్రత్త. ఎప్పుడైతే మన హృదయాలను కఠినముగా మనం చూస్తామో అప్పుడు దేవుని వాగ్దానం నుంచి మనము బయటికి వెళ్ళిపోతామంట. సున్నితముగా దేవుని మాటకు మనం ఏం చేయాలి, వినాలి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల మీ హృదయాలను కఠినపరచుకోకండి. మనము సున్నితంగా ఆయనకు లోబడితే దేవుని వాగ్దానం మన పట్ల నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టినడలా క్రీస్తులో పాలివారమై ఉందుము. ఇదే విశ్వాసాన్ని మనం అంతం వరకు గట్టిగా పట్టుకున్నట్లయితే క్రీస్తులో పాలివారం అంట. క్రీస్తు తెచ్చిన ప్రతి ఆశీర్వాదములో మనము పాలివారముగానే ఉంటాము అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం పాలివారముగా ఉండడానికి పిలువబడ్డాం, మన ఆశీర్వాదముగా ఉండడానికి పిలువబడ్డాం, వాగ్దానములో నిలిచి ఉండడానికి పిలువబడ్డాము, వాగ్దానము కంప్లీట్గా మనము స్వతంత్రించుకోవడానికి మనం పిలువబడ్డాము. ఏమాత్రము మనము అవిశ్వాసులుగా ఉండకుండా మనం జాగ్రత్త చేసుకోలేదు. 3వ వచనం లాస్ట్ వచనంలో ఉన్న మాట,
కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. వారు పాపం చేశారని, దుష్ట పనులు చేశారని వాగ్దానంలో ప్రవేశింపకపోవడం అది రీజన్ కాదు. ఈ చోట రీజన్ ఏందయ్యానంటే వారు అవిశ్వాసముతో ఉన్నారు. అదే రీజన్. దేవునిని బ్లెస్ చేయకపోవడానికి, దేవుని కార్యంలో ఒక కార్యం చేయకపోవడానికి రీజన్ ఏందో తెలుసా? నువ్వు చెడ్డదానివని, చెడ్డవాడివని, నువ్వు పాపిష్ఠురాలువని, పాపిష్ఠుడవని కాదు, నువ్వు అవిశ్వాసములో ఉన్నావు. అందుకే దేవుని కార్యాలు నీ పట్ల జరగడం లేదు. దేవుని నమ్మిన వాడు దేవుని కార్యాలను చూస్తాడు. హల్లెలూయా. 11వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. హెబ్రీ 11 మొదటి వచనంలో గుర్తుందా ఎవరికన్నా? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ద ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్, ఫర్ ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. విశ్వాసము నిరీక్షింపబడట యొక్క నిజస్వరూపం. ఈ యొక్క మాట గురించి చెప్పి నేను ముగిస్తాను. చూడండి, నిరీక్షణ అంటే తెలుసు కదా అందరికీ. నిరీక్షణ అంటే తెలుసు కదా. హోప్ కనబడుతుందా మనకు? కనబడదు. ఇప్పుడు అర్జున్ మైండ్లో ఏమేమి నిరీక్షించుకుంటున్నా మనకు కనబడుతుందా? కనబడదు. బైక్ కావాలా, కారు కావాలా, లేకపోతే మంచి మ్యారేజ్ హాలు హోప్ చేస్తున్నాడా? మనకు అర్థం కాదు, మనకు కనిపించదు. హోప్కి రూపం లేదు. అయితే హోప్కి ఒక రూపం ఈ యొక్క ఫిజికల్ వరల్డ్లో లేదు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచంలో మనము చేసే నిరీక్షణ ఆలోచనలకు, ప్లానింగ్స్కి ఒక రూపం ఉంది. హల్లెలూయా. మన కనబడే ఈ యొక్క ఆ శరీర సంబంధమైన ప్రపంచంలో దానికి ఒక రూపం లేదు. కీబోర్డ్ ఉందంటే అది కనబడుతుంది, కెమెరా ఉందంటే అది కనబడుతుంది, బైబిల్ ఉందంటే కనబడుతుంది. కానీ మనకున్న నిరీక్షణ కనబడదు. అది అవునా కదా? హల్లెలూయా. ఆ కనబడని నిరీక్షణకు ఒక రూపం ఉంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ రూపం ఏందయ్యానంటే మనకున్నటువంటి ఫెయిత్, మన విశ్వాసము ఆ నిరీక్షణకు ఉన్నటువంటి ఒక రూపము. నువ్వు అనుకుంటావు నేను ఊహించుకుంటున్నాను, కానీ అది కాదు కదా. నేను నిరీక్షిస్తున్నాను కానీ దేవుని యందు నిరీక్షిస్తున్నాను, కానీ అది ఎట్లా అవుతుంది? అనేకమైన ప్లానింగ్స్ ఉన్నాయి. పెద్ద చర్చ్ ఉంది, పెద్ద హౌస్ ఉంది, నాకు నిరీక్షణలో పెద్ద మంచి వైఫ్ ఉంది, మంచి పిల్లలు ఉన్నారు నా యొక్క నిరీక్షణలో. అది ఎట్లా అవుతుంది? ఈ శరీర సంబంధముగా ఆలోచన చేసేవానికి అది కాదు, అది అసాధ్యం. క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసింది ఏందో తెలుసా? మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో వాటిని ఆయన విశ్వాసము ద్వారా మన జీవితంలోనికి పంపించడానికి ఆయన సిద్ధపడ్డాడు. హల్లెలూయా. మనకు ఒక మెంటల్ పిక్చర్ ఉంటుంది. మనం హోప్ చేస్తాం, మనం నిరీక్షిస్తాం. ఒక మంచి బైక్ కావాలని నాకు నిరీక్షణ ఉంది. ఆ బైక్ ఉందా అంటే లేదు. కానీ దేవుడు అంటున్నాడు ఆ బైకుకు ఒక స్వరూపం ఉంది. ఆ స్వరూపం ఏందయ్యానంటే నీలో ఉన్న నీ యొక్క హృదయంలో ఉన్న విశ్వాసము, దానికి ఒక రూపము అని దేవుడు చెప్తా ఉన్నాడు. కనబడని వాటిని మన ఊహల్లో, మనకు నిరీక్షణలో ఉన్నటువంటి ఆ యొక్క
ఆ యొక్క ఆత్మ సంబంధమైన వాటిని మనము ఒరిజినల్గా ఈ చోట పొందుకోవాలంటే విశ్వాసము ద్వారా మనం పొందుకునేటట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. కనబడని వాటిని ఒక ఫెయిత్, ఒక నిజ స్వరూపముగా దేవుడు చేశాడు. నా నిరీక్షణలో ఒక బైక్, ఒక కారు ఉందంటే, ఒక చర్చ్ ఉందంటే, దానికి ఇప్పుడు నా చేతిలో ఉన్న నిజ స్వరూపం ఏందో తెలుసా? చెప్పండి, ఏంది? విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం అని చెప్పండి అందరు. విశ్వాసం. నేను నిరీక్షించే దాన్ని అన్నిటికీ నా సొల్యూషను నా చేతిలో ఉన్న విశ్వాసమే. విశ్వాసము ద్వారా క్రీస్తు మన జీవితంలో కార్యము జరిగించబోతూ ఉన్నాడు. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది విశ్వాసము ద్వారా ఆయన దగ్గర చేరడానికి వచ్చాడు. విశ్వాసము ద్వారా మన లైఫ్ని ఫుల్ఫిల్ చేయడానికే వచ్చాడు. ఇంకో కింద మాట, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అనున్నది. నేను చెప్తున్నాను నాకు పెద్ద చర్చ్ ఉందని. హల్లెలూయా. నేను చెప్తా ఉన్నాను నీకు 4 పిల్లలు ఉన్నారని. నేను చెప్తా ఉన్నాను నీకు మంచి వివాహం జరిగిందని. నేను చెప్తా ఉన్నాను నీకు మంచి కారు ఉందని. ఏందని నన్ను మొత్తం అబద్ధాలు చెప్తా ఉన్నావు? ఏంటి రుజువు? ప్రూఫ్ ఏంటి? ఎవిడెన్స్ ఏంటి? మొత్తం ఊహించుకుంటున్నాను. నీకు ఎవిడెన్స్ ఏముంది నీ దగ్గర? నేను చెప్తా ఉన్నాను, నా చేతిలో ఉన్న విశ్వాసం నా యొక్క ఎవిడెన్స్. హల్లెలూయా. నీ చేతిలో ఒక ఎవిడెన్స్ నీకు కావాలంటే నీ ఫెయిత్, దానికి ఎవిడెన్స్గా దేవుడు నీకు ఇచ్చాడు. ఎవిడెన్స్ అబద్ధం అవుతుందా? ఏనన్నా అవుతుందా? కాదు. నీ ఫెయిత్, దేవునిలో నువ్వు పెట్టే ఫెయిత్ ఎప్పుడు కూడా అబద్ధము కానే కాదు. ఈరోజు దేవుడు చెప్పే మాట, నీ యొక్క అదృశ్యమైనవంటే మనం చూడలేనివి, కనబడనివి. మన లైఫ్లో ఏదైతే మనం దేని కొరకైతే ప్రయాసపడుతున్నామో, ప్రార్థన చేస్తూ ఉన్నామో, మనం దేని కొరకైతే విశ్వాసం ఉంచుతున్నామో, అవి అదృశ్యమైనవి. జరగనివి అదృశ్యంలే, అంతే కదా. ఇంకా జరగని ఏవైనా కార్యాలు ఉంటే అవి అదృశ్యములు. మన కనబడనివి అవి. ఆ కనబడని వాటిని ఉన్నట్టుగా మన లైఫ్లో చేసేది ఏందయ్యానంటే నీ జీవితంలో ఉన్న ఫెయిత్. హల్లెలూయా. కనబడనివి ఉన్నట్లుగా ఆ ఫెయిత్ దేవుని దగ్గర నుంచి నీకు తీసుకొచ్చి పెడుతుంది. హల్లెలూయా. చెవిటి వాళ్ళకి చెవులు లేవు, నీ నిరీక్షణలో ఆ చెవులు ఉన్నాయి. ఆ చెవులు ఒక రూపముగా, నిజస్వరూపముగా వీడికి రావాలంటే నీకున్న ఆయుధం ఏందో తెలుసా? ఫెయిత్. నీ యొక్క నిరీక్షణలో ఒక సొంత ఇల్లుంది. నీ ఆలోచనలలో ఒక అదృశ్యమైన ఒక కారు ఉంది. ఆ కారు నిజస్వరూపముగా నీ లైఫ్లోనికి, నీ చేతిలోనికి ఆ కీస్ రావాలంటే నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏందో తెలుసా? ఫెయిత్. హల్లెలూయా. అర్థమవుతుందని నేను చెప్పేది. ఫెయిత్ మనిషి యొక్క జీవితాన్ని ఏం చేస్తుందంటే అదృశ్యమైన వాటిని నీ కళ్ళ ముందరికి తీసుకొచ్చి పెడుతుంది. అదృశ్యమైన వాటి, ఇది మ్యాజిక్ కాదు, మంత్రం తంత్రం కాదు. దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మిన వారు సూపర్ న్యాచురల్గానే ఆలోచన చేస్తారు, సూపర్ న్యాచురల్గానే ఆ థింగ్స్ అన్నీ కూడా పొందుకుంటారు. ఈరోజు దేవుడు చెప్పే మాట, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి నీ విశ్వాసమే రుజువు. ఈరోజు నేను నమ్ముతున్నాను, ఒక పెద్ద చర్చ్ అదృశ్యమైనదిగా నాకు హోప్లో ఉంది. డేట్ రాసుకోండి, నా పేరు రాసుకుని నేను సంతకం కూడా పెడతాను మీ దగ్గర. మీకు నా బాండ్ పేపర్ కూడా ఇసుకురా, నేను సంతకం కూడా పెడతాను. అన్నకు ఒక 4-5 కోట్లు దాపెట్టుకున్నాడేమో అట్లా చెప్తున్నాడు అని అనుకోవద్దు.
హల్లెలూయా, హల్లెలూయా. రాసుకొని, డేట్ రాసుకొని, నా పేరు రాసుకున్న, సంతకం తీసుకోండి. నేను నిరీక్షిస్తున్నాను ఒక చర్చ్ ఉందని. అదృశ్యమైనవి నా మైండ్లో ఉన్నాయి, నా స్పిరిట్లో ఉన్నాయి. వాటిని ఉన్నవని నేను నమ్ముతున్నాను. దానికి ఎవిడెన్స్ ఏంది అంటే నా ఫెయితే. హల్లెలూయా. నా ఫెయిత్ అదృశ్యమైన వాటిని నేను కలిగి ఉండేటట్లుగా చేస్తూ ఉంది. హల్లెలూయా. మనిషి ఎప్పుడు దీవించబడతాడో, దేవునికి దగ్గరగా ఆ ఫెయిత్లోనికి వెళ్ళినప్పుడే దీవించబడతాడు. యాకోబు పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది విశ్వాసం గురించి. గుర్తుందా ఎవరికన్నా? క్రియలు లేని విశ్వాసము మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు ఒక ఫలము, ఒక పంట రావాలంటే మనం ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? మంచి పంట రావాలంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ చేయవలసింది ఏంది? చెప్పండి. విత్తనం నాటుతాం. ఆ విత్తనము ఒక్కటే నాటుతాం, ఆ మొక్కకు అనేకమైన పంట వస్తుంది. హల్లెలూయా. విశ్వాసము నీ యొక్క విత్తనంతో సమానం. అనేక క్రియలను నువ్వు పొందుకోవాలంటే నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆ క్రియ నువ్వు జరిగించాలి. ఆ పంటను చూడాలంటే క్రియ జరిగించాలి. నువ్వు ఏదైతే నువ్వు హోప్ చేస్తూ ఉన్నావో, ఏదైతే నువ్వు అదృశ్యమైన వాటిని నీ ఆత్మలో నువ్వు చూస్తూ ఉన్నావో, దాని కొరకు నువ్వు పనిచేయాలి. హల్లెలూయా. విశ్వాసంతో పనిచేయాలా. విశ్వాసంతో దేవుని దగ్గర నువ్వు బిహేవ్ చేయాలా. నేను అందుకే ముందుగానే విశ్వాసమైన కార్యాలు చేస్తూ ఉంటాను. ఏదైనా నేను ఫెయిత్ దేనిపైన ఉంచితే దాని గురించి ముందుగానే అన్నీ సిద్ధం చేసేటట్లు నేను ఆలోచన చేస్తాను. నేను రేపన్నాడు దేవుడు నాకు చర్చ్ ఇస్తున్నాడు, ఆ చర్చ్ గురించిన అన్నీ నేను ఆలోచన చేస్తాను. పోయి స్థలం చూస్తాను, ఎట్లా కట్టుకోవాలి, నేను స్ట్రక్చర్ నేను వేసుకుంటాను. ఇదంతా కూడా క్రియలు. ఆ విత్తనము మన లైఫ్లో ఉంటే దేవుని కార్యాలను మనము పొందుకునేటట్లుగా మనము నడుస్తాం. అట్లాగా. హల్లెలూయా, హల్లెలూయా. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువేంది? విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి. దేవుని కృప మనందరి చుట్టూ తోడై ఉండి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు ద లార్డ్ ఆల్మైటీ ఫాదర్. తండ్రి, అవిశ్వాసం వలన ఇశ్రాయేలీలు మీ వాగ్దానము నిలిచి ఉండగానే, మీ వాగ్దానం అట్లాగే నిలిచి ఉన్నది, కానీ వారైతే ప్రక్కకు వెళ్ళిపోయారు. మీరు అనుగ్రహించే విశ్రాంతిలో వారు ప్రవేశింపలేదు. వారి యొక్క అవిశ్వాసమును బట్టి, అవిధేయతను బట్టి వారు అట్లాగా చేశారు. కానీ ఈ రోజున తిరిగి మాతో నిబంధన చేసి, తిరిగి మీరు మమ్మల్ని ఎన్నుకొని, తిరిగి మీరు మమ్మల్ని రక్షించి ఒక నూతనమైన వాగ్దానముతో మమ్మల్ని నింపారు. ఇదిగో మా జీవితాల్లో మీరు ఏ ఏ వాగ్దానాలు అయితే చేశారో ఆ కనబడని వాగ్దానాలను మా విశ్వాసము ద్వారా ఉన్నవి అని మేము రుజువుపరుచుకుంటున్నాము తండ్రి. ఉన్నవి. నాలో ఉన్న విశ్వాసమే దానికి ఎవిడెన్స్. నేను చూస్తాను, నేను పొందుకుంటాను. నా విశ్వాసమే నాకు ఎవిడెన్స్ తండ్రి.
ఎవరు ఏది చెప్పినా నేను వినను, నమ్మను. నా దేవుని వాగ్దానం నిలిచి ఉండగా నేను ఎందుకు ప్రక్కకు వెళతాను? నేను దిగజారిపోతాను? నేను ఎందుకు అవిశ్వాసంలో పడి వెళతాను? నా తండ్రి ఆ యొక్క వాగ్దానము నిలబడే ఉంది. ఇంకా నేను కుడి ఎడమ కదలను. నా యొక్క ఎవిడెన్స్ నేను విడిచిపెట్టను. నా ఎవిడెన్స్ నా విశ్వాసమే. ఆ ఎవిడెన్స్ని విడిచిపెట్టిన రోజు ఆ వాగ్దానంలో నేను ప్రవేశించలేను. కాబట్టి ఆ ఎవిడెన్స్ నేను గట్టిగా పట్టుకుంటాను అని ప్రార్థన చేసుకో. ప్రభా, ఈ ఎవిడెన్స్ విడిచిపెడితే నేను నీ వాగ్దానంలో ప్రవేశింపలేనేమో తండ్రి. నా విశ్వాసాన్ని బలపరచండి అయ్యా, నా విశ్వాసాన్ని బలపరచండి అయ్యా. అయ్యా, నాకు ఆధారమైన ఎవిడెన్స్ అయిన ఈ విశ్వాసాన్ని, రుజువై ఉన్న ఈ విశ్వాసాన్ని నేను గట్టిగా పట్టుకుంటానయ్యా. ఎంతమంది ప్రభా నాయన నీ వాగ్దానాన్ని బట్టి నన్ను కృంగదీసినా నేను నమ్మను. నన్ను పిలిచిన వాడు వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఆ వాగ్దానం నన్ను విడిచిపెట్టిపోదు. ఏ పరిస్థితులు వచ్చినా, పరిస్థితులు తలక్రిందులైనా నా దేవుని వాగ్దానం నా పట్ల నెరవేర్చబడతది. ఇదిగో నా ఎవిడెన్స్ నేను చేతిలో పట్టుకొని ఉన్నాను. నేను విడిచిపెట్టను, నేను మరచిపోను, దిగజారిపోను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. నాకున్న బలహీనతలు, నాకున్న పరిస్థితులు, నాకున్న అనుమానాలు, నాకున్న అవిశ్వాసం నన్ను దూరపరిచి కఠినపరుస్తూ ఉన్నాయి తండ్రి. లేదు, నా హృదయం కఠినము నేను పరుచుకోను. ఇదిగో నా ఎవిడెన్స్ నేను చూస్తా ఉన్నాను. నిశ్చయముగా నా నిరీక్షణ నేను పొందుకుంటాను. మీ నిరీక్షణ సిగ్గుపరచబడదు అని మీరు చెప్పారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా విజయానికే నీవు భుజబలమై. యేసయ్యా, నాకున్న విశ్వాసాన్ని నేను గట్టిగా పట్టుకుంటాను. తండ్రి, నన్ను దీవించండి, ఆశీర్వదించండి. ఎవిడెన్స్ అని నాకు అర్థమైంది. నేను నా స్థితిగతులను చూసి నేను అవిశ్వాసానికి గురవుతున్నాను, అల్ప విశ్వాసానికి గురవుతున్నాను. తండ్రి, నా చేతిలో ఉన్న విశ్వాసమే నాకు ఎవిడెన్స్ అని నాకు అర్థమైంది. నాయనా, నాకు సహాయం దయచేయండి. నీ కొరకు నేను జీవిస్తాను, బ్రతుకుతాను, వాగ్దానం నేను పొందుకుంటానయ్యా, కృప చూపండి తండ్రి అని ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అవిశ్వాసము చేతనే వాగ్దానంలో ప్రవేశింపలేకపోయిరని ఇజ్రాయేలీలను బట్టి మీరు వేదన చెందుతూ ఉంటుండగా, ఇగో పాపము వలన కలుగు భ్రమ చేత, దుష్టత్వము చేత మా హృదయాలను కఠినపరచుకొనకూడని మీరు చెప్పారు. వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీరు తప్పిపోకున్నట్లు జాగ్రత్త పడమని మీరు చెప్పారు. క్రియలు లేని విశ్వాసం మృతం అని చెప్పారు. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం అని మీరు చెప్పారు. అదృశ్యమైనవి ఉన్నవే అనడానికి రుజువుగా ఉన్నది విశ్వాసం అని మీరు చెప్పారు.
ఈ రోజున మరొక్కసారి మా హృదయాలను దృఢపరచుకొనుచున్నాం. నా దేవుని వాగ్దానం నిలిచి ఉన్నది, దానికి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. వాగ్దానం నిలిచి ఉండగా మేమెందుకు ప్రక్కకు వెళ్ళిపోవాలి? నా దేవుని వాగ్దానం అదే చోట నిలిచి ఉన్నది, కానీ నేనెందుకు కృంగిపోవాలి? ఆ వాగ్దానం ఎక్కడికి వెళ్ళదనేది నిశ్చయం ఈరోజు మా జీవితాల్లో. నేను కృంగిపోయినా ఆ వాగ్దానం అయితే ఎక్కడికి వెళ్ళదు. కాబట్టి నేను తిరిగి కట్టబడతాను. వాగ్దానము నేను చూస్తాను, వాగ్దానము పట్టుకుంటాను, వాగ్దానములో ప్రవేశిస్తాను. నిశ్చయముగా నా దేవుడు నా లైఫ్లో తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని నేను నమ్ముస్తున్నాను. 100% నేను నమ్ముతున్నాను. కృతజ్ఞతలు ప్రభా. మీ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజున అనేక మంది ప్రభు మీ సన్నిధికి రాలేదు, వారిని మీరు దర్శించండి అయ్యా. వారి జీవితాల్లో ప్రభు ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని దాటించండి, ప్రతి శోధన శ్రమల నుంచి విడిపించండి నాయన. జోసెఫ్ ఫ్యామిలీని మీరు దీవించండి. నా తండ్రి రేణుకన్ని హస్తాలకు అప్పగించుకొని దర్శించి దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. లేచబడి ఒక పాట పాడుకుంటూ దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుందాం.